జగన్ మోసపు రెడ్డి పూర్తిగా చేతులెత్తేశాడు. చంద్రబాబు నాయుడు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి వెలవెల్లాడిపోతా ఉన్నాడు. ఎన్నికల రిజల్ట్కి ముందే ఓటమి ఒప్పేసుకున్నాడు. పారిపోవటానికి సిద్ధమైపోయాడు. జగన్ చేసినటువంటి నీచమైనటువంటి కుట్రలు ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి కౌంటర్ దెబ్బకి వైసీపీకి ఊహించినటువంటి వణుకు పుడతా ఉంది. అసలు ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు కొట్టినటువంటి దెబ్బ ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి నికృష్టపు వ్యక్తి అధికారాన్ని వదులుకోలేక అధికారుల్లో ఉన్నటువంటి తన బానిసల ద్వారా, పోలీసుల్లో ఉన్నటువంటి తన బానిసల ద్వారా, తన కుల కుక్కల ద్వారా, మత జాగిలాల ద్వారా ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వినాశనం చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలు గుద్దుకొని రిగ్గింగ్ చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి నికృష్టపు ఆలోచన చేశాడు. కానీ ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యంతో దాదాపుగా 81% పైగా, అంటే దాదాపు 82% దాకా ఈ రాష్ట్రంలో పోలింగ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత శాతం పోలింగ్ అయింది. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి బయట వలస వెళ్ళి ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో అక్కడ పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అవసరం, ఆయన గెలిస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడుతుందని తండోపతండాలుగా రాష్ట్రానికి కదిలి వచ్చి ఓటు వేయడంతో ఓటమి భయంతో ఉన్నటువంటి ఫ్రస్ట్రేటెడ్ బాయ్, బ్యాండేజ్ బబ్బులు 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాచర్లలో ఎంతటి అరాచకం సృష్టిస్తున్నాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా చంద్రగిరిలో కూడా నాని గారి పైన దాడి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఎక్కడికక్కడ తెలుగుదేశానికి ఓటేయటానికి వచ్చారని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి ఓటేయటానికి వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా దాడులకి తెగబడేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారు, ఇక ఏమీ పీకలేరు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇది. ఎరా ఇంకా వాళ్ళ అరాచకాలకి సహకరిస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మీ బతుకులు ఏమవుతాయనేది మీరు ఆలోచించుకోండి. కులం కోసమో, మతం కోసమో, ప్రలోభాల కోసమో, భయం కోసమో, డబ్బు కోసమో కక్కుర్తిప్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే ఇవన్నీ రెడ్ బుక్లో ఎక్కుతా ఉన్నాయి. మీ అందరి పేర్లు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎక్కడికక్కడ అరాచకం సృష్టిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద వెంటనే వేగంగా ఆయన ఎన్నికల సంఘం దృష్టికి, అదేవిధంగా డీజీపీ దృష్టికి, మొన్నటిదాకున్న డీజీపీ అంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి కడప జిల్లా పులివెందులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏ చర్యలు తీసుకోవాలా. ఇవాళ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తన దృష్టికి ఏదన్నా విషయం వెళ్తే వెంటనే స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. పల్నాడు ఏరియాలో 144 సెక్షన్ పెట్టినటువంటి పరిస్థితి. జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అంటే వాళ్ళు ఊహించింది ఏంటంటే ఈయన ఈ స్థాయిలో తిరుగుబాటు చేస్తాడని వాళ్ళు ఊహించాల. వాళ్ళు ఏమనుకున్నారంటే పిన్నెల్లి సోదరులు మనం అరాచకం చేస్తే భయపడిపోతారు. అరే నీకు అర్థం కాల, ఓట్లు ఆల్రెడీ వేసేసారు, నీ బతుకేంటనేది ఈవీఎంలోకి వెళ్ళిపోయింది, నీ ఓటమి ఖాయమైపోయింది. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి అరాచకానికి తిరిగి నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి డిక్కీ మూసుకొని ఉంటే మంచిది. చెవిరెడ్డి కూడా చివరికి అరాచకాలకు పాల్పడతా ఉన్నాడు. పెద్దారెడ్డి, తాడిపత్రి పెద్దారెడ్డి, నువ్వు ఎందుకింత విర్రవీగుతున్నావో నాకు తెలియదు, కానీ నీ బతుకు నీకు సహకరించేటువంటి, నేను దయచేసి వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి రాడు, మీ ఎమ్మెల్యేలు రారు, మీ మాజీ మంత్రులు రారు. కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీరు అరాచకం చెయ్యొద్దు. మీరు పావలా చేస్తే దానికి రూపాయి అనుభవించాల్సి వస్తుంది. దయచేసి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా, అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ద్వారా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి వైసీపీ నాయకులు మీ పని మీరు చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గతంలోలాగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలోలాగా ఉండరు. మా లోకేష్ అన్న గతంలోలాగా ఉండరు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కడికి కూడా. ఎవడైతే అరాచకం చేస్తాడో వాళ్ళకి తగిన శాస్తి ఖచ్చితంగా చేసి తీర్తాం. ఈసారి కార్యకర్తలు ఉన్నటువంటి కసి మామూలు కసి కాదు. సామాన్య కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా మీరు చేసినటువంటి అరాచకాలకి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళమే. కాబట్టి ఇక మీ పని మీరు చేసుకుంటే మంచిది. మాకు అరాచకం కాదు కావాల్సింది, రాష్ట్రం అభివృద్ధి. కానీ మీరు అరాచకమే కోరుకుంటే దాని అమ్మ మొగుడిని మీకు చూపించడానికి ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రెడీగా ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసులు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, దాని వెనక ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరి తొత్తర కూడా తీరుతుందనేది గుర్తుపెట్టుకోండి. చివరికి పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూడా దీనికి అతీతులు కాదు. మీరు మీ కుటుంబాలు ఎక్కడే ఉండాలి. మీరు అధికార పార్టీకి బానిసత్వం చేయొద్దు. మీరు 30 సంవత్సరాలు మీరు మీ యొక్క ఉద్యోగంలో ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికార పార్టీకి తొత్తులుగా తప్పుడు పనులు చేస్తారే
ఇన్నాళ్ళు చేశారు, 5 సంవత్సరాలు చేశారు. ఎన్నికలు అయిపోయాయి, పోలింగ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి బతుకు బస్టాండ్ అయిపోయింది. రిజల్ట్ జూన్ 4వ తేదీ రాబోతా ఉంది. ఆ రోజు దాకైనా కానీ మీరు నిజాయితీగా, ఈ 20 రోజులన్నా నిజాయితీగా పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మీ బతుకులు బుగ్గిపాలవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అరాచకం జరిగినా దాని మీద స్పందించి ఈసీ దృష్టికి తీసుకెళ్లి డీజీపీ గారితో మాట్లాడి కార్యకర్తలకి అండగా ఉంటూ ప్రజలకు భరోసాని ఇస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ముందే ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందే లండన్ పారిపోతున్నాడు.